వైజాగ్ రాజు గారికి నాకు సుమారుగా ఒక 35-40 సంవత్సరాల స్నేహం. స్నేహం ఎలాంటిదంటే మా ఇద్దరికి వ్యాపారం కన్నా ఎక్కువ ఆత్మీయ రిలేషన్షిప్ చాలా ఎక్కువ. అటువంటి రాజుగారు కర్ణాటకలో కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ సుమారుగా 20 సినిమాలు నిర్మాతగా కూడా నిర్మించారు. అటువంటి ఆ రాజుగారికి నాకు తెలిసిన తర్వాత పుట్టినవాడి కార్తీక్ చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అతను చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్తో అతనికి తెలియకుండానే మిక్స్ అయిపోయాడు. హీరోలతో తిరిగేవాడు, హీరోయిన్లతో తిరిగేవాడు, డైరెక్టర్ల దగ్గర ఉండేవాడు. ఎక్కడ చూస్తే అక్కడ కార్తీకే కనపడేవాడు. అంత ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు అతని వయసు అప్పటి నుంచి కూడా చలనచిత్ర పరిశ్రమలో ప్రతి చోట అతను లేని ప్లేస్ లేదు. ఏంటి ఎక్కడ చూసినా వీడు ఎప్పుడు చదువుతాడు, ఎట్లా చదువుతాడు అనుకునేవాడిని. అంత చిన్నప్పటి నుంచి నాకు నా కొడుకు తర్వాత కొడుకులాగా చూసిన ఆ కార్తీక్ ఈరోజు హీరోగా ఆ సినిమా, ఈ టిప్పు సినిమా నేను చూడటం తటస్థించింది. నిజంగా ఆ డైరెక్టర్ జగదీష్ చాలా గొప్పగా అతని చేత నటింపజేశాడు. సత్యానంద్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆ ప్రోడక్ట్ని ఈ టిప్పు కథ తను తయారు చేసుకుని ఈ జగదీష్ కార్తీక్తో చాలా గొప్పగా యాక్ట్ చేయించాడు. సత్యానంద్ గారు ప్రోడక్ట్, కార్తీక్ డెఫినెట్గా ఫ్యూచర్ హీరో. అలాగే జగదీష్ కూడా ఏం తక్కువ చేయలేదండి. కొత్త డైరెక్టరు ఒక కొత్త హీరోని పెట్టి అంత గొప్పగా తీయటం నిజంగా జగదీష్ టాలెంట్ చాలా మెచ్చుకోవాలి. దానికి తోడు మణిశర్మ గారి సంగీతం దీనికి ఈరోజు ఆడియో సందర్భంగా తప్పనిసరిగా మణిశర్మ గారిని చెప్పాలి. ఆయన అనేక పిక్చర్లు అనేక కొత్త హీరోలకి మ్యూజిక్ ఇచ్చిన ఆయన. అలాగే అదృష్టవశాత్తు కార్తీక్ కూడా ఆయనే మ్యూజిక్ ఇచ్చాడు. డెఫినెట్గా సెంటిమెంటల్గా ఈ పిక్చర్ కూడా 100% హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీక్ని జగదీష్ని భగవంతుడు ఆశీర్వదిస్తాడని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ రామారావు గారు. తమ్ముడు జగదీష్ గారు ఆయన పూరి జగన్నాథ్ గారి దగ్గర ఓనమాలు దిద్ది, వివి వినాయక్ గారి స్కూల్లో పాఠాలు చదివి, బి గోపాల్ గారి కాలేజీలో డిగ్రీ తీసుకొని ఈవేళ నేను డైరెక్టర్ అవ్వాలి అని వచ్చిన తర్వాత అవకాశాలు కావాలి, అవకాశాలు. ఆ అవకాశం ఇచ్చే నాదురే చాలా గొప్పవాడు. అలాంటి గొప్ప టాలెంట్ ఉన్న ఒక రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీ జగదీష్ గారికి అవకాశం ఇచ్చిన విజయలక్ష్మి రాజు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అవకాశాలు కావాలండి, అవకాశం ఇచ్చేవాడు కావాలి. ఎంతోమంది ఉన్నారు టాలెంట్స్. థ్యాంక్స్ రాజు గారు, ఒక గొప్ప వ్యక్తికి మీరు ఇచ్చారు. విజయలక్ష్మి రాజు గారు అబ్బాయి నిజంగా మనస్ఫూర్తిగా నేను ఎందుకు ఆ బాబు చాలా గొప్పవాడవాలని కోరుకుంటున్నానంటే సభాముఖంగా తలదించి వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ రాజు గారు. బికాజ్ ఆఫ్ దట్ ఫ్యాక్టర్ ఆయన అబ్బాయి చాలా గొప్ప హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తమ్ముడు మీరు వాళ్ళని వీళ్ళని ఇమిటేట్ చేయకండి. బీ యాజ్ యు లైక్. కార్తిక్ గారు దేవుడు దేవల్ల ఈ సినిమా హిట్ అవ్వాలంతే. తమ్ముడు కమియర్, దేవుడు దేవల్ల ఈ సినిమా హిట్ అవ్వాలి, మీరు పెద్ద స్టార్ అవ్వాలి. అయితే నా విజ్ఞప్తి, ఇందాక మీరు మీ గురువు సత్యానంద గారికి పాదాపం చేశారు, దయాసి పాదాపం చేశారు. అది మీ సంస్కారం, హ్యాట్స్ ఆఫ్. రేపు పొద్దున సినిమా హిట్ మీరు పెద్ద స్టార్ అయితే నేను కథలు వినాలి, నాకు ఆ బ్యానర్ కావాలి, నాకు ఆ పలానా డైరెక్టర్ కావాలి అని దొబ్బకండి. కమాన్ మై ఫ్రెండ్. 50 ఏళ్ల నుంచి హీరో కృష్ణ. హీ బికేమ్ హీరో కృష్ణ. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హీరో? ఇన్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ద హీరో. హీరో కృష్ణ గారు బంగారం. హీరో కృష్ణ గారిలా మీరు కూడా వరుస సినిమాలు చేసి ఆయన వారసత్వంలో మేము పయనించాలని మంచి బిజీ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, హిట్ ఫట్ మన చేతుల్లో లేవు, మనం కృషి చేస్తాం. విద్యానందయ్య, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. బీ లైక్ హీరో కృష్ణ. రైట్. వైజాగ్ రాజు గారు అంటే నాకు బాగా ఇష్టం. మా రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా తీసేప్పటి నుంచి ఆయనతో నాకు పరిచయం. ఆ సినిమా అంతా మేమందరం కలిసి ఆ సినిమా చేసాం. ఆ సినిమాకి కూడా ఆయన బాగా ఎంతో హెల్ప్ చేశారు. ప్లానింగ్ అంతా మా త్రివిక్రమరావు గారు, ఆయన మంచి మనిషి, పెద్ద డిస్ట్రిబ్యూటరు. వాళ్ళ అబ్బాయితో తీసే టిప్పు సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రాజు గారు. కార్తీక్ చాలా అందంగా ఉన్నాడు, ఆ స్టిల్స్ చాలా బాగున్నాయి, భయం లేదు ఎక్కడ, చాలా ఫ్రీగా చేస్తున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, కార్తీక్ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మణిశర్మ గారు నేను కలిసి చాలా సినిమాలు చేసాం. మంచి మ్యూజిక్ డైరెక్టర్,
డెఫినెట్గా మంచి మ్యూజిక్ ఇచ్చే మనిషి. ఇక మా జగదీష్ ఎవరూ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు, సిన్సియర్గా ట్రై చేశాడు, తన టాలెంట్తో డైరెక్టర్ అయ్యాడు. మంచి టాలెంట్ ఉన్న జగదీష్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉండి ఉంటారు, సంతోషంగా ఉండి ఉంటారు. మా జగదీష్ పెద్ద డైరెక్టర్ అవ్వాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ జగదీష్. రావడానికి వైజాగ్ రాజు గారు ఆయన అన్నారు, నేను చాలా లిమిటెడ్గా పిలిచాను, ఆప్యాయంగా ఉన్న వాళ్ళని పిలిచాను అన్నారు. ఇంతమంది వైజాగ్ రాజు గారు ఆప్యాయులు, ఇంతమంది ఆత్మీయులు ఉన్నారంటే, ముఖ్యంగా ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గురించి చెప్పాలంటే, నేను కంపోజర్గా ఈరోజు మణి వచ్చినా కూడా తను మాట్లాడు, తను చాలా సిగ్గు ఎక్కువ, కానీ వండర్ఫుల్ కంపోజర్ మణి శర్మ. చిన్న పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి మ్యూజిక్ ఇచ్చే ఏకైక కంపోజర్ మణి శర్మ అని మనం చెప్పుకోవచ్చు. సాంగ్స్ అని విన్న తర్వాత చాలా బాగున్నాయి. ఐ కంగ్రాట్స్ మణి శర్మ. అండ్ ముఖ్యంగా మా హీరో, ఆ రోజు ఫస్ట్ టీజర్ చూశాను, టీజర్ చూడగానే అనిపించింది డెఫినెట్గా చాలా మంచి హీరో అవుతాడని. ఇంతమంది ఆశీస్సులతోటి తప్పకుండా తను గొప్ప హీరో అవుతాడని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. థ్యాంక్స్ రాజు గారు, అలాగే వేదిక నాకు వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారిని గురించి లేకపోతే ఇంకోళ్ళ గురించి చెప్పినప్పుడు అందరూ చెప్పేశారు. సినిమానే కావాలి, మా జీవితం సినిమా అనుకొని చేశారు కాబట్టి వాళ్ళు 100 సినిమాలు కంప్లీట్ చేయగలిగారు. అంటే వాళ్ళు ఉన్నాళ్ళు తక్కువ వాళ్ళని కాదు, బట్ ఆ సిన్సియారిటీ అనేది ఎప్పుడు పనిచేస్తుంది, వర్కౌట్ అవుతుంది. అలా మా కార్తిక్ కూడా ఎంత సిన్సియర్గా చేసి ప్రొడ్యూసర్లందరికీ పనికొచ్చేటట్టు ఉండాలని, ప్రొడ్యూసర్లు అతన్ని చూసి సంతోషపడాలని, వాళ్ళ నాన్నగారు డిస్ట్రిబ్యూటర్గా మాకందరికీ ఎంతో సాయం చేశాడు. సాయం చేయటం కంటే డిస్ట్రిబ్యూషన్ చేసి పెట్టారు. ఆయన సినిమా ఆయన పని ఆయన చక్కగా చేశాడు. అలాగే ఇతను కూడా హీరోగా అతని పని అతను సిన్సియర్గా చేస్తాడని, కోఆపరేట్ చేస్తూ ఉంటాడని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ టిప్పు ఆడియో ఫంక్షన్, అండ్ ఐ విష్ ద మేకర్స్ ఆఫ్ టిప్పు జగదీష్ అండ్ హీరో కార్తిక్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ అందరికీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా బాగా ఆడాలి. టీజర్ కూడా చూశాను, చాలా ఎనర్జెటిక్గా ఉంది. అండ్ కార్తిక్ చాలా చాలా బాగా చేశాడు, డాన్సులు కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ. అండ్ ఇదే సేమ్ ఎనర్జీతో రేపు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టిప్పు జగదీష్ గారు వచ్చి 1 డే స్క్రిప్ట్ చెప్పారు. సో నేను ఎక్సైట్మెంట్తో ఉన్న అందరిలానే 4 ఫైట్లు ఉంటాయి, 4 పాటలు ఉంటాయి, నేను కొట్టేస్తాను ఇది అది. సో ఆయన చెప్పిన విధానం చూసిన వెంటనే ఈ నాట్ ఏ రొటీన్ మూవీ, ఒక స్టోరీ ఉంది, దానికి కావాల్సిన పాటలు ఉన్నాయి, దాని లింకే ఫైట్స్ ఉంటాయి అని చెప్పిన వెంటనే సింగిల్ సిట్టింగ్లో డాడీ ఓకే చేసి ఇమీడియట్ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే దానికి కావాల్సిన మంచి మంచి టెక్నీషియన్స్ మణి శర్మ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. అందులో నేను గర్వంగా ఫీల్ అవుతాను, నా ఫస్ట్ సినిమాకి మణి శర్మ గారు మ్యూజిక్ చేశారంటే. అలానే మా కెమెరామ్యాన్ ది లెజెండ్ అని చెప్పుకోవచ్చు రాజశేఖర్ గారు, మంచి బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఎక్స్పీరియన్సెస్ అంటే ప్రతి వాళ్ళకు ఉండే ఫస్ట్ సినిమాలో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలు ఎదుర్కొని వస్తేనే ఫ్యూచర్లో ఏ స్టేజ్కి వెళ్తానికైనా అవకాశం ఉంటుంది. అండ్ మై కో స్టార్స్ కనిక అండ్ పమేలా ఇద్దరు ఫస్ట్ టైం అయినా, నేను ఫస్ట్ టైమే, వెరీ బ్యూటిఫుల్ అండ్ బాగా చేశారు. అండ్ ఇంకా ఇందాక నారాయణమూర్తి గారు అన్నారు, హిట్ కొట్టాక స్టార్డమ్ వచ్చాక నువ్వు కూడా అందరు హీరోలాగా అయిపోకుండా ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా ఉండమని. అది నారాయణమూర్తి గారే కాదు, మా కేఎస్ రామారావు అంకుల్ ఇంకో ఫాదర్ లాంటి వారు, ఆయన ఎప్పుడు అంటుంటారు నిర్మాతలకి ఉపయోగపడే విధంగా ఉండమని. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, చిన్నప్పటి నుంచి హీరో అవుదాం అనుకున్నాను. మా ఫాదర్ ఒక ప్రొడ్యూసర్ కాబట్టి ఒక ప్రొడ్యూసర్కి ఉండే పెయిన్ నాకు తెలుసు. సో ఫ్యూచర్లో మీడియా ముందు అందరి ముందు చెప్తున్నాను, ప్రొడ్యూసర్కి ఉపయోగపడే విధంగానే ఉంటాను, ప్రొడ్యూసర్కి నచ్చిన సినిమాలే చేస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. అలానే హీరో ఆఫ్ ద డే అందరికీ మణి శర్మ గారే. ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి నాకు ఎప్పుడు హీరో ఆఫ్ ద డే ఒకళ్ళే, మా నాన్నగారు వైజాగ్ రాజు గారు. బికాస్ ఆయన లేకపోతే ఇక్కడ నేను లేను, స్టేజ్ లేదు, ఈ ఫంక్షన్లో లేదు. ఎప్పుడైనా సరే మా నాన్నగారు కాలర్ ఎత్తుకునే విధంగానే ఉంటాయి తప్ప కాలర్ దించే పనులు ఎప్పుడూ చేయను, ఇది ప్రామిస్. The director, Jagdish Garu, you've taught me so much during this time. This film has taught me so much.
and you've taught me how to act. You've corrected my flaws, so I'm really grateful. సనా ఇంకా మా శ్రవణ్ భయ్య అందరూ బాగా సపోర్ట్ చేశారు. మా విలన్ బ్యాచ్ ఎస్పెషలీ పాషా భాయ్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఫినిష్ చేస్తూ ఒక మాట చెప్పాలి, ఈ స్టేజ్ పైన ఉన్న కారణం నేను, మా నాన్నగారు, మా గురువు గారు సత్యానంద్ గారు. దీనికి ముఖ్యమైన కారణం మా ఫ్యామిలీ మెంబర్స్ సిద్ధార్థ రాజు గారు, సుందరి గారు. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.